తండ్రి నీకు వందనాలు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఎవరికి స్వామి జీవాధిపతిగా ఉండి ప్రతి ఉదయం ప్రతిరోజు ప్రతి క్షణం ఎడవక వెడబాయిక మమ్మల్ని జ్ఞాపం చేసుకుంటున్న తండ్రి, నీ జ్ఞాపకాలలో మమ్మల్ని అందరి సంవత్సరం అంతా ఉంచుకున్నావు నాయన. నీకు స్తోత్రమయ్యా. ఎందుకోసం బతికున్నాం, నవ్వుకుంటున్నాం, సంతోషంగా ఉన్నాం అయ్యా. కేవలం నీ మహాప్రేమ, మహాదయ, మహాకనికరం బట్టి స్వామి. నీ సేవకుల ద్వారా ఈ సంవత్సరం అంతా మాట్లాడుకుంటూ తండ్రి, మా బలాల్లో బలహీనతల్లో నువ్వు ఉండి మా తోడై ఉండి మమ్మల్ని హెచ్చరిస్తున్నావు, అరుస్తున్నావు. ఓ తండ్రిగా ప్రేమతో మాట్లాడుతున్న ప్రతి వాక్కుకై నీకు స్తోత్రమయ్యా. కొలసి పత్రికలు అనేక విషయాలు మాట్లాడుకుంటూ మా జీవితాన్ని సరిచేసుకుంటూ వచ్చిన తండ్రి, నీకు స్తోత్రమయ్యా. మళ్ళీ పేతృపత్రిక తండ్రి, 2వ పేతృపత్రిక తండ్రి ప్రారంభించుండగా నాయన ప్రభా, నీ సుగుణాలు, నీ మహిమా గుణాలు అయ్యా మేము అనుభవిస్తానికి ప్రభా, నువ్వు ఏమై ఉన్నావో, మేము ఏమి కావాలో ప్రభా నీలో మేము మొత్తం ప్రభుని దాసుని ద్వారా ఒక్కొక్క సుగుణాన్ని బట్టి ప్రభు ఎవరిస్తానికి, ఒక్కొక్క మహిమా గుణాన్ని ప్రభు ఎవరిస్తానికి నీ దాసుని మీరు అభిషేకించండి. ఎన్ని సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా వాటి అన్ని విశేషమైన జాగ్రత్త కలిగి చెప్పిన వాక్కు చెప్తున్న స్వామి. మేమందరం ప్రభు కూడి వచ్చిన సేవకులను బట్టి అయ్యా, కుటుంబాలను బట్టి, పిల్లలను బట్టి ప్రభు నీకు స్తోత్రాలు. ఎవరిని కూడా ప్రభు నీ సన్ని నిర్లక్ష్యం చేయకుండా నాయన ఈ కాలం ప్రభు అంతం, ఈ సంవత్సరం అంతంలో ఉన్నాం స్వామి. ఇంతవరకు తీసుకొచ్చింది అయ్యా నీ దయ, నీ ప్రభు, నీ కనికరం, నీ కృప. మా కన్యలతో నీ పాదాలు కడగాల స్వామి. ప్రభా, కూడి వచ్చిన పిల్లలందరూ కృతజ్ఞులుగా జీవిస్తానికి సహాయం చేయండి. ఎవరు అవిధేయులు కాకుండా సంపూర్ణ విధేయులుగా ప్రభు నీ మాటకు భయపడటానికి, సర్వభూమండలం ప్రభా నీ మాటకు భయపడిపోతున్నాయి స్వామి. ప్రభా, నువ్వు ఈ ఆజ్ఞ ప్రభా, నీ కట్టడ ప్రభు ఏది కూడా ప్రభా అతిక్రమించట ప్రభా, సూర్యుడు కానీ చంద్రుడి కానీ సమస్త భూమండల స్వామి మేము మాత్రమే అతిక్రమిస్తున్నాం, తిరుగుబాటు చేస్తున్నాం నాయన. అలాంటి మనసు మాకు అందరికి దూరం చేసేయండి ప్రభాను. వరిసిన, ఆదరించిన, ప్రేమించిన, గద్దించిన అంతా మా మేలు కొరకే స్వామి. మేమందరం కూడా లోబడటానికి మాకు సహాయం చేయండి. దాసును అభిషేకించండి. పేతృపత్రిక వరిస్తుండగా స్వామి, ఆది అపోస్తుల మీద ఏ ఆత్మ అల్లాడిందో అదే ఆత్మ నా సేవకుని మీద అపోలో ఉంటే పరిశుద్ధపరచండి, పరిశుద్ధులు సంపూర్ణంగా చేయమని నీ వాక్కుతో ప్రభా మాంద్యులం కాకుండా, నిర్లక్ష్యం లేకుండా తన ఆత్మ ప్రభా తీవ్రత గలవారై నిలగడగా ప్రార్థనల పట్టుదల కలిగి నిరీక్షణ గలవారై సంతోషించి శ్రమలందు అతిశయించుటకు సహాయం చేసి అడిపించమని బలపరచమని సమస్త నీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులు రాబర్ట్ అయ్యని బట్టి ప్రభువునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలంలో యేసయ్య కృప సమాధానాలు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ప్రభు యొక్క కృప మనందరికీ బోధించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, మనందరం కూడా 2వ పత్రిక పుస్తకాలని మనం ధ్యానం చేసుకుంటున్నాము ఈ ఉదయకాలంలో. అయ్యా ప్రైజ్ లార్డ్, అయ్యా ప్రైజ్ లార్డ్. అయ్యా వినపడుతుందయ్యా అందరికీ? రైట్. దయచేసి దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ ఎవరైనా స్వరం వినపడకపోతే దయచేసి నాకు ఒకసారి తెలియచేయండి. రైట్. యేసయ్య కృప. అయ్యా ప్రైజ్ లార్డ్. అయ్యా వినపడుతుందా ఇప్పుడు? అయ్యా వినపడుతుందా? అయ్యా అందరూ? రైట్ నాన్న. ఓకే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. చూడండి నాన్న, మనందరం కూడా 2వ పేతురు పుస్తకాన్ని మనందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాము. ప్రాముఖ్యంగా మన గత లాస్ట్ సెక్షన్లో, అంటే శనివారం ఉదయం పూట మనం ఈ పేతురు పత్రిక ధ్యానాలన్నీ కూడా మనం నేర్చుకుంటూ వచ్చాము. ఈ పేతురు పత్రికలో ముఖ్యంగా ఏ ఏ విషయాలు ఈ పత్రికలో రాయబడ్డాయి అని లాస్ట్ సెక్షన్లో మనందరం కూడా నేర్చుకుంటూ వచ్చాం. ఈ 3 అధ్యాయాలు, 3వ అధ్యాయం 18వ వచనం వరకు, ఈ 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 18వ వచనం వరకు
ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాల్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇందులో ఫాల్స్ క్రిస్టియన్స్ గురించి, ఫాల్స్ టీచర్స్ గురించి, ఫాల్స్ ప్రీచర్స్ గురించి, సంఘాలలో హెచ్చరికలను గురించి మనందరం కూడా ఈ విషయాలన్నీ కూడా పేతురు సంఘాలకి అంత్య దినాల్లో తెలియచేస్తూ వచ్చాడు. పేతురు ఈ పత్రిక ఎవరెవరికి రాశాడు అనే విషయాలు కూడా మనం చూసుకుంటూ వచ్చాం. అది చెదిరిపోయిన 5 ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకు ఈ పత్రిక రాయడాన్ని మనం చూస్తున్నాం. అది మనం చూసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మొదటి పేతురు పత్రికలో రాయబడిన సంగతులు. పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితునియా అనే ప్రాంతాలు వారికి చెదిరిపోయినటువంటి యాత్రికులకు శుభమని చెప్పి రాస్తున్నాడు. అంటే సంఘం అంతా కూడా శ్రమలలో చెదిరిపోయిన సంఘమును 5 ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఈ పత్రిక రాస్తున్నట్టుగా మనం చూసాం. ఈ పత్రికలో ఎక్కువగా ఫాల్స్ క్రిస్టియన్స్ కానివ్వండి, వాళ్ళలోంచి పుట్టినటువంటి ఫాల్స్ ప్రీచర్స్ గురించి కానివ్వండి, లేకపోతే ఈ అంత్య దినాల్లో హెచ్చరికలు అంటే ప్రభు యొక్క రాకడ గురించి, మరి దుర్బోధలు ఉన్నటువంటి దినాల్లో మరి యేసు ప్రభువుని కాకుండా వేరొక దేవుళ్ళ మీద ఆధారపడేటువంటి దుర్బోధల మీద ఆధారపడుతున్న ప్రజలకు, లేకపోతే దేవుని తీర్పు అసలు లేదని చెప్తున్న దుర్బోధకులను పేతురు వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి హెచ్చరికలుగా ఈ పేతురు పత్రికను, 2వ పేతురు పత్రికను రాయటం జరిగింది అనేటువంటి సంగతి మనందరం కూడా గత లాస్ట్ సెక్షన్లో ప్రభు చేత బోధించబడి మనందరం కూడా నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు అంటే ప్రతి అధ్యాయంలో ఉన్నటువంటి ఇంట్రడక్షన్, అంటే ఆ ఉద్దేశాలు ఏంటి అని ఆ విషయాలన్నీ కూడా మనం లాస్ట్ సాటర్డే సెక్షన్లో ఇవన్నీ కూడా నేర్చుకుంటూ వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో ఈ పేతురు పత్రిక మనం 2వ పేతురు పుస్తకంలో మొదటి 1, 2, 3 వచనాలు మనం దేవుని చేత బోధించబడదుముగాక. ఆమేన్. చూడండి, 1, 2 ఈరోజు ధ్యానం చేసుకుందాము. ప్రభు చిత్తమైతే 3వ వచనాన్ని ఇంకా అంటే టచ్ చేస్తాను. సంపూర్ణంగా ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలంలో మనం నేర్చుకుందాం. నేను చదువుతాను చూడండి. 2వ పేతురు పుస్తకం మొదటి 2, 3 వచనాలు నేను చదువుతాను. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 3 వచనాల్లో మనకు అర్థం కాని అంటూ ఏమీ లేవు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి ఈ 3 వచనాలు చాలా గంభీరమైనటువంటి సత్యాలు. అంటే ఈ 3 వచనాలు అర్థం కాకపోతే ఈ 2వ పేతురు పత్రిక నువ్వు ఏ వాక్యం చదివినా మన జీవితాలకు అర్థం కాదు అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ముందల
మన జీవితంలో ఏదైనా ఒక పునాది, ఒక హై స్టాండర్డ్ దేవుని యొక్క సంకల్పం మనకు తెలియాలి. మనకు తెలియకుండా ఈ పత్రికలో నువ్వు ఏ వాక్యం చదివినా కూడా దాన్ని గ్రహించుకోగలగటం అనేది చాలా కష్టమైపోతుంది. అందుకనే మనం గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవి దేవునికి సంబంధించినటువంటి విషయాలు. దేవుడు మానవుని కొరకు ఆయన సిద్ధపరిచిన ప్లాన్ అప్రూవల్ అంతా కూడా జరుగుతుంది అనే సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, దేవుడు మనల్ని దర్శించి మాట్లాడడానికి ఆయన ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు అపోస్తులు. గమనించారా? కనీసం మనం ఈ పత్రిక నేర్చుకోవడానికి దేవుడు ఆయన తన సంఘము కొరకు పేతురుని వాడుకుంటున్నాడు. పేతురుని మన కొరకు సిద్ధపరిచి తీసుకొని వచ్చి దేవునికి సంఘానికి మధ్యలో అపోస్తులను దేవుడు వాడుకొని ఆయన ఉద్దేశాలన్నీ కూడా మనకు తెలియచేస్తున్నాడు అనేటువంటి సంగతి మినిమం నాలెడ్జ్, జ్ఞానం మనకు ఉండాలి. చాలామంది జీవితాల్లో మూలమైన సంగతులు హృదయంలో ఉండవు. ఇప్పుడు పేతురు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడంటే పేతురుని దేవుడు ఎలా సిద్ధపరిస్తే మన కొరకు ఆయన మాట్లాడుతున్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తుపట్టాలి. దేవుని ఆత్మ ఎందుకు పరిశుద్ధులను అపోస్తులను ఉపయోగించుకొని మన భవిష్యత్తు గురించినటువంటి ఆయనకున్న క్రీస్తుకున్నటువంటి సంకల్పాన్ని మొత్తాన్ని కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియచేయడాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఈ వచనాలన్నీ మాట్లాడుతున్నప్పుడు ఈ వచనాలు కానీ ఈ వాక్యాలు కానీ మనుషులలో పుట్టినటువంటి ఇచ్చను బట్టి పుట్టినటువంటి వాక్యాలు కాదు. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమతో బతిమలాడుకుంటున్నాను. ఈ వాక్యాలు వింటున్న దేవుని పిల్లరా, ఇవి చిన్న మాటలు కాదు, సరదాగా ముచ్చటించుకునే మనుషులు ఉచ్చరించే మాటలు కాదు. మీకు కావాలంటే చూడండి, 1 పేతురు పత్రిక 20-21 వచనాలు నేను చదువుతాను, చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించవలెను. ఏలయనగా ప్రవచనము ఎల్లప్పుడూ మనుషును ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని సహాయము చేత పలికిరి. గమనించారా? దేవుని వలన పలికిరి అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. పిల్లలారా, మన జ్ఞానము ఆత్మ యొక్క శక్తిని గుర్తుపట్టాలి. మనుషులను అంటే ప్రతిష్ఠితులైన పరిశుద్ధులను గుర్తుపట్టాలి. ఈ రోజున మెయిన్ బేసికే తెలియకపోతే మనకి ఈ 2 పేతురు పత్రికలో ఉన్నటువంటి సంగతులు మనకి ఏమీ అర్థం కాదు. దానిలో మన స్వనీతి కలిపి చెరిపేటువంటి సొంత ఆలోచనల చేత ఆలోచించుకోవడం తప్ప ఇంకేమీ కనపడదు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమయున్న దేవుడు అపోస్తులను ఉపయోగించుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఈ లేఖనాలను మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఆయన మాటను ఉపయోగించి మనల్ని దర్శించి మాట్లాడడానికి నెంబర్ 1 అపోస్తులను వాడుకుంటున్నాడు. నెంబర్ 2 పరిశుద్ధాత్మ అపోస్తులకు బయలుపరుస్తూ ఉంది. అంటే దేవుని యొక్క ఏర్పాటు ఎలాగ సిద్ధపరుస్తుందో మనం గమనించాలి. గమనించారా? ఇప్పుడు పేతురుని ఎలా సిద్ధపరచుకున్నది అనే ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ చూడండి,
పేతురు పత్రికలో 2వ పేతురు పత్రిక మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. యేసుక్రీస్తు అన్న దగ్గర పుట్టినోట్లో అభిషక్తుడు అని అర్థం. ఈ అభిషక్తుడైనటువంటి దేవునికి అపోస్తులుడైన పేతురు మొట్టమొదట దాసుడుగా పరిచయం చేసుకుంటున్నాడు. బిడ్లారా, ఈ దాసుడు అనే పదం చిన్నది కాదు. మొదట దాసులము అనేటువంటి సంగతి ముఖ్యంగా మనకు తెలియాలి. ఈ పత్రిక మనకు అర్థం కావాలంటే చూడండి, పేతురు చేత పరిశుద్ధాత్ముడు ఈ పత్రిక రాయాలంటే పేతురు దేవుని ఎదుట ఎలాంటి ఆ జీవితాన్ని కలిగిన వాడు అని ఒప్పుకుంటున్నాడో చూడండి. దాసుడు అని ఒప్పుకుంటున్నాడు. గమనించారా? అతను అపోస్తులుడిగా పిలువబడ్డాడు. దేవుడు పరిచర్యను అప్పగించాడు. దేవుడు ఆ పేతురు అని పిలిచాడు, సీమోను అని పిలిచాడు, కేఫా అని పిలిచాడు. ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, దేవుని చేత పంపబడినవాడు. ఇన్ని యోగ్యతలు, అంతేకాకుండా శిష్యులందరికీ కూడా అధికారాలు ఇచ్చాడు. భూమండలం మీద సాతాను శక్తులపైన అధికారాన్ని ఇచ్చి పంపాడు. గమనించారా? పాపాన్ని చంపి ప్రజల హృదయాలలో నీతిని స్థాపించే అధికారాన్ని ఇచ్చి పంపాడు. కానీ ఇన్ని అధికారాలు ఉన్నా అపోస్తులు ఏమని చెప్పుకుంటున్నారంటే, నేను దేవునికి దాసుడను. దాసుడు అంటే స్లేవ్ అని అర్థం, అంటే పనివాడు. గమనించారా? బానిస. చూసారా? ఈ రోజున మన జీవితంలో మనకైతే నేను 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 గొప్పోడిని, నేను సింగర్ని, నేను బోధకుణ్ణి, నేను మంచి ప్రీచర్ని, నేను సంఘంలో ప్రవచిస్తాను, నేనెవరో తెలిసిన కృపావరాలు కలిగిన దైవజనుణ్ణి. గమనించారా? మనమైతే ఈ రోజున వాల్ పోస్ట్ నిండా పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని రకరకాల ఘనతలు, గొప్పలు, పేర్లు చెప్పుకుంటాం. కానీ దేవుని చేత ప్రపంచాలను ఒక్క మాట చేత సృష్టించిన జీవము గల దేవుని చేత పిలువబడిన పేతురు ఏమంటున్నాడో తెలిసిన? ఐ యామ్ ఏ స్లేవర్. నేను ఒక దాసుణ్ణి, నేను కొనబడిన వాడను, నన్ను దేవుడు కొనుక్కున్నాడు, నేను బానిసని, నేను దేవునికి బానిసని అని తన జీవితాన్ని, తన స్థితిని దేవుని ఎదుట అంగీకరించబడిన వాడిగా తల వంచుకొని నిలబడ్డాడు పేతురు. ఈ రోజున కొంచెం మన గినక వాక్యం చెప్పడం, లేకపోతే పాటలు పాడడం, లేకపోతే ప్రవచించడం, కొన్ని కృపావరాలు ఉన్నాయనుకోండి, మన జీవితం ఎలా చూపిస్తామో తెలిసినా నా అంత తోడు లేడు, నా అంత భక్తిపరుడు లేడు. గమనించారా? మన మనస్సాక్షి ఎలా రేపుకుంటుందో, ఎలా ఘనపరుచుకుంటుందో. బిడ్డలారా, నిజమైన విశ్వాసం ఎప్పుడూ కూడా తండ్రి గుణములను, అంటే పరలోకమందున్న తండ్రి గుణములను కలిగి ఉంటుంది. ఆయన భూమండలం మీదకి ఒక దాసుని వలె తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. ఆయన విధేయత, శ్రమలలో విధేయతను చూపించి నేర్చుకుంటూ వచ్చాడు. శిలువ శ్రమలలో విధేయత చూపించెను అని రాయబడి ఉంది. గమనించారా? దేవుని పిల్లలారా, ఈ రోజున మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. గమనించారా? ఇక్కడ చూడండి, కొలస్సీ పత్రిక మనం 2వ అధ్యాయంలో మనం చదువుకోగలిగితే, లేకపోతే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. ఏ మనసు కలిగి ఉన్నాడు ఆయన? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, అంటే ఒక స్లేవ్ మాదిరిగా, ఒక సర్వెంట్ మాదిరిగా, ఒక పనివాడిగా సృష్టికర్త అయిన దేవుడు ఎలా తగ్గించుకొని వచ్చాడో చూడండి. ఈ రోజున పేతురు తనకేదైనా ఒక రూపం, ఒక విలువ, ఒక వాల్యూ ఉంది అనంటే అది నా యజమానుడైన నా దాసుని పోలిక. ఆయన ఈ లోకంలో ఎలాగ దాసుడో నేను కూడా ఆయనకు దాసుడను. నా యజమానుడు పరలోకంలో నిత్యము స్తుతించబడుతూ ఘనపరచబడుతూ మహోన్నతుడుగా వేవేల దేవదూతల చేత కొనియాడబడుతూ ఆరాధించబడుతున్న నా దేవుడు, ఆయన దీనుడై దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఆయనకు కలిగిన మనస్సును నాకిచ్చి ఆయన గుణములను ఆయన పోలికలను నాకిచ్చాడు. ఐ యామ్ ఏ సర్వెంట్, నేను ఒక దాసుణ్ణి, నేను ఒక స్లేవ్ని, నేను ఒక పనివాడిని. గమనించారా? నేనొక బానిసని అని చెప్పుకుంటున్నాడు. గమనించారా? ఈ గుణాలు పేతురు గుణాలు కాదు, ఈ గుణాలు యేసుక్రీస్తులో ఉన్నటువంటి గుణాలు. ఈ రోజున కొంచెం వాక్యం బాగా చెప్పడం వస్తే ఇక చూడండి, వాల్ పోస్ట్ నిండా 90% పైన ఆ పాస్టర్ గారి ఫోటోనే అలంకరించుకుంటాడు. ఫోటో లేకపోయినా ఆయన పేరు రెవరెండు, డాక్టరు, అపోస్తలుడు అని చెప్పుకోకపోయినా ఆ మీటింగులకి వెళ్ళలేడు. గమనించారా? శరీరాన్ని ఘనపరిచేది ఎన్నడూ కూడా దేవుని యొక్క చిత్తాన్ని చెయ్యలేదు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. మీరు పరిశుద్ధుల జీవితాలని, అపోస్తులను యేసుక్రీస్తు ఎలా పెంచాడో చూడండి. ఆయన అంటాడు, యేసుక్రీస్తు అంటాడు, అపోస్తులారా, నేను ఒక పనివాడిగా మీ మధ్యలోకి వచ్చాను, నేను ఒక దాసుని రూపాన్ని ధరించుకున్నాను, నేను విధేయత నేర్చుకున్నాను, శిలువ శ్రమలు పొందినంతగా నేను విధేయత నేర్చుకున్నాను. నన్ను నేను తగ్గించుకొని ఒక బానిసలాగా మీ దగ్గరికి వచ్చి ఒక పాపి ఎదుట పరిశుద్ధుడనైన నేను నాకు కలిగిన పరిశుద్ధతను, నాకు కలిగిన విలువను ఎక్కడా ఘనపరుచుకోకుండా నేను దీనుడినై బానిసనై తగ్గించుకొని వచ్చి మీ ముందర నిలబడి మాట్లాడుతున్నాను అని ఒక సృష్టికర్త గుణములను చూపిస్తున్నాడు. ఈ గుణాలు ఏంటో తెలుసునా? సాతాను యొక్క గర్వాన్ని చంపే గుణాలు. గమనించారా? అందుకనే ఆయన యెషయా పుస్తకంలో, మనం గనక యెషయా పుస్తకంలో చదువుకున్నట్లయితే, యెషయా పుస్తకం 53వ అధ్యాయము చూడండి నాన్న, ఆయన మొదటి వచనం నుండి నేను చదువుతాను చూడండి. 53, మేము తెలిసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగెను. ఎలా పెరిగాడంట? ఎండిన ఎడారిలో లేత మొక్కలాగా ఎదిగాడంట. ఏమండి, ఎండిన ఎడారిలో ఆ మొక్కకు నీళ్లు కానీ ఏమైనా ఉంటాయండి? నైట్ టైం కురిసే ఒక మంచో లేకపోతే ఏదో ఒక సహాయం చేత, పైనుండి పంపబడిన సహాయము చేత అతడు బతికాడు. లేత మొక్క వలె అంటే అర్థం ఏంటో తెలిసిన? మన 2 ఫింగర్సు ఆ మొక్కను గనుక ఇలా గట్టిగా పట్టుకుంటే, నొక్కితే మన వేళ్ళు ముద్రలు ఆ మొక్క మీద పడతాయి. అంటే అంత సుకుమారంగా, అంత లేత, అంటే మన వేళ్ళ మీద ఉన్న ప్రింటు, ముద్ర, గీతలు ఆ మొక్క మీద పడతాయి. అంటే అంత లేత మొక్క వలె ఆయన ఎదిగాడంట. ఎవరు పని చెప్పినా ఒక దాసునిలాగా, బానిసలాగా తల వంచుకొని చేసేవాడంట. ఈరోజున జర్మనీ మ్యూజియంలో యేసుక్రీస్తు చేసిన, స్వయంగా ఆయన చేతులతో చేసినటువంటి కుర్చీలు, కార్పెంటరీ వర్క్స్, ఆయన ఏమేం చేశాడో, నాగలి,
ఆ కుర్చీలు, స్టూళ్ళు, ఏమేం వస్తువులు తయారు చేశాడో నేటికి సజీవంగా ఆ ఐగుప్తులో కానివ్వండి, లేకపోతే జర్మనీ మ్యూజియాల్లో ఉన్నాయి. గమనించారా? ఎండిన ఎడారిలో లేత మొక్క వలె ఉన్నాడంట. అంతేకాకుండా అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి ఆపేక్షించున్నట్లుగా అతని యందు ఏ రూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడిగాను, మనుషులు చూడనిల్లనేని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమి. ఎలా ఉన్నాడో చూసారా? ఒక దాసుని రూపం అంటే ఎలా ఉంటుందో చూసారా? ఎండిన ఎడారిలో అంటే నీ చుట్టుపక్కల ఏ పచ్చదనం ఉండదో, అంటే నీకు మాదిరి ఎవరు కనపరచరు, ప్రేమను చూపించరు, ఆప్యాయతను చూపించరు, మంచితనాన్ని చూపించరు. గమనించారా? ఎలాంటి ప్రేమను ఎవ్వరూ కూడా చూపించరు. దయచేసి ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించాలి. గమనించారా? ఈ జీవితాన్ని ఒకసారి ఊహించండి. సేవ చేస్తున్న దైవజనులారా, సేవకు వెళ్ళాలనుకుంటున్న దేవుని పిల్లరా, ఈ పోలిక కావాలి. నువ్వు సేవ చేయాలంటే ఈ దాసుని రూపం ధరించాలి. ఈ దాసుని రూపం, ఈ బానిస రూపం మాత్రమే మనలను దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి మన దేహం పనిచేస్తుంది. యేసయ్య ఇలాగా ఆయన రూపం మార్చబడింది. ఎండిన మొక్క వలె అతడు పెరిగాడంట. అంటే అతను పెరిగేటప్పుడు అతన్ని అందరూ వాడుకుంటారు, కానీ అతని చేత పనులు చేయించుకుంటారు, కానీ ఎవ్వరు కూడా నీకు సపోర్ట్ చేయరు. నీ స్థితిని జ్ఞాపకం చేసుకోరు. అయ్యో నువ్వు నలిగిపోతున్నావే, నీ మీద జాలి పడేవాడెవరు ఉండరు. వెళ్ళారా? ఈ శబ్దాలు వింటున్నప్పుడు మీ గుండెలు పగలాలా? ఒక దైవజనుడు నీ ఎదురుగొచ్చి నిలబడితే అతని క్యారెక్టర్ని దేవుడు ఎలా చితగొడతాడో తెలుసా? ఒక సువార్త ప్రకటించడానికి దేవుడు ఒక దైవజనుని ఎలా నలకొడతాడో తెలుసా? ఎప్పుడైనా చూసారా బైబిల్లో? మనకి టక్కులు, టైలు, సెంట్లు, పెర్ఫ్యూములు, వీడియోలు, ఫోటోలు, వాళ్ళ ఇళ్ళు టేకు తలుపులు, వాళ్ళ గార్డెన్లు, వాళ్ళ కుక్కలు, వాళ్ళ బాడీ గార్డులు, వాళ్ళ కోట్లు, గమనించారా? వాళ్ళకున్న బెంజ్ కార్లు, ఇవి చూసి వెంబడిస్తారు ప్రజలు. జాగ్రత్త, మోసపోవద్దు. దేవుని ఎదుట దైవజనుడిగా మిమ్మల్ని నేను బతిమాలుకుంటున్నాను. ఒక పరిశుద్ధుడు పాపాన్ని చంపే ఒక నీతిమంతుడు ఎలాగుంటాడో చూడండి. అపోస్తులకు ఈ రోజున నీకు నాకు ఇచ్చేది దశంభాగాలు. ఆ రోజున ఆదిమ అపోస్తులకు ఇళ్ళు, వాకిళ్ళు, స్థలాలు, పొలాలు అమ్మీ ఇచ్చేశారు. అయినా వాళ్ళు ఏమంటారో తెలిసిన? మేము ఆకలి దప్పులకి అల్లాడితిమి, మేము వస్త్రహీనులమై దిగంబరులమై ఉంటిమి. బిడ్డలారా, ఒక దాసుని రూపం. పేతురు ఇంత ప్రతిష్ఠితుడై ఉండి, దేవుని చేత ఏర్పరచబడి, దేవుని చేత పరిచర్య అప్పగించబడి, దేవుని చేత పిలువబడి, పేతురు అని పిలువబడి ప్రత్యేకంగా ఏర్పరచబడిన పేతురు అంటాడు, అయ్యా నేనెవరినో తెలుసునా? ఈ పత్రిక అంతా కూడా పరిశుద్ధాత్ముడు నా చేత రాయించిన నేనెవరినో తెలుసా? నేను నా దేవునికి ఒక బానిసని, నేను నా దేవునికి ఒక దాసుణ్ణి, నేను నా ప్రభువుకు దాసుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. ఈరోజు ఏం చెప్పుకుంటున్నారు? నేను రెవరెండ్ని, నేను బిషప్ని, నేను ఘనత వహించిన వాడిని, నేను చాలా గొప్ప ప్రసంగికుణ్ణి, నేను అపోస్తులుడను, నేను గొప్ప వాడిని, స్వస్థత వరాలు కలిగిన వాడిని. వెళ్ళారా? మోసపోవద్దు. అంత్య దినాల్లో దుర్బోధల చేత మోసగించబడద్దు అని ఒక తండ్రిగా, దైవజనుడిగా నేను మీ కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుతున్నాను. పరిశుద్ధుల్ని గుర్తుపట్టండి.
నీతిమంతుల్ని గుర్తుపట్టండి. భూమండలం మీద పాపాన్ని చంపే నీతిమంతులు, ఆత్మచేత నడిపించబడే పరిశుద్ధులు, శరీరంలో ఏ ఘనత లేకుండా వాళ్ళకు కలిగినవన్నీ ఇళ్ళు, వాకిళ్ళు, బంధువులు, చుట్టాలు, రక్త సంబంధులు, బిడ్డలు, భార్య, ఆస్తులు, పాస్తులు, వాళ్ళకు కలిగినవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకొని దేవుని చిత్తం తప్ప ఒక బానిస బతుకు బతికేటువంటి జీవితాలు చేసేవాళ్లే యాజకులు, చేసేవాళ్లే కాపరులు, అలా చేసేవాళ్లే బోధకులు. గమనించారా? అపోస్తలులు, పరిశుద్ధులు. ఈ రోజున పండగలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు, సంవత్సరికాలు, జ్ఞాపకార్థ కోటాలు, తిని తాగే కోటాలు పెట్టుకునేవాడు ఒక ఆత్మను ఎన్నడూ కూడా దేవుని ఎదుట నిలబట్టే సామర్థ్యం ఉండదు. నేను దుఃఖంతో, భారంతో ఈ మాటలు చెప్తున్నాను. ఒక పరిశుద్ధుడు ఎలాగ ఉంటున్నాడో చూసారా? దేవుని చేత ఏర్పరచబడిన ప్రతిష్ఠితులు రక్తమాంసాల్లో ఏ జీవితాన్ని చేస్తున్నారో చూసారా? గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఉన్నారా? ఆయన అంటాడు, ఎలా ఉన్నాడు చూడండి. అతడు నేను చదువుతున్నాను చూడండి. లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి రూపమైనను సొగసైనను లేదు. గమనించారా? ఈ రోజున నీ ముఖం, నా ముఖం ఎంత అందంగా ఉందో ఎన్నిసార్లు అద్దంలో చూసుకుంటున్నామో, ఎన్నిసార్లు వస్త్రాలు ధరించుకొని నేను ఎంత బాగున్నానో అని అనుకోవటానికి కారణం ఏంటో తెలిసిన? మన శాపాన్ని ఆయన భరించి ఆయన సౌందర్యాన్ని, ఆయన అందాన్ని, ఆయన కృపను, ఆయన నీతి గుణములను మనకిచ్చాడు. ఈ రోజున ఎవరు గుర్తుపడతారు? ఈ రోజున గుర్తుపట్టేవాళ్ళు లేరు. అతనికి రూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు రూపమేమీ లేదు. అసలు మనుషులు చూడడానికి వీలు లేని రూపం అంటండి. ఒక సృష్టికర్త ఎలా అయిపోయాడో చూడండి. ఆయన ముఖం మీద కాండ్రించి ఉమ్మేశారు, ముసిగేసి గుద్దారు. రోమా సైనికులు ఎంత బలవంతులో తెలుసా? మన భారతదేశంలో ఉన్న మనుషులు 20 మంది బలం కలిగితే 20 మందికి ఎంత బలం ఉంటుందో ఒక రోమా సైనికునికి అంత బలం ఉంటుంది. అలాంటిది 600 మంది కలిసి యేసయ్యను ఒక్కడనే కలిసి కొట్టారండి, గుద్దారు, చిత్రహింసలు పెట్టారు. గమనించారా? దేహాన్ని నాగసాళ్ల వలె దున్నారు. మనుషులెవరూ చూడడానికి వీలు లేని వారిగా తయారయ్యారు. ఈ రోజున సేవకులకి గెడ్డాలు, మీసాలు, ఫోటోలు, హెయిర్కి బ్లాక్ కలర్స్, నీ ముఖానికి, నీ తల వెంట్రుకలకి నువ్వు వాక్యం చెప్పాలంటే నీకు రంగులు వేసుకోవాలి. నీ ముఖానికి రంగులు వేసుకునేవాడిని దేవుని వాక్యం ఏమందో తెలిసినా? యెజబేలు ముఖాలకు రంగులు వేసుకొని బతికింది. ఈ వయసు వచ్చినా నువ్వు వాక్యం చెప్పాలంటే నీకు రంగులు కావాలి, నీకు వాక్యం చెప్పాలంటే కోట్లు కావాలి, సూట్లు కావాలి. రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రం భూమండలం మీద ఒక దాసుని రూపాన్ని ధరించుకొని మనుషులు కూడా చూడనలేని విధంగా ఆయన జీవించి శిలువ శ్రమను పొందినంతగా విధేయత నేర్చుకున్నాడంట. ఈ రోజున సువార్త ప్రకటించే వాళ్ళు ఎలాగున్నారు? ఈ రోజున వాళ్ళు ఏ జీవితం చేస్తున్నారు? పిల్లలారా, దయచేసి ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇక్కడ మనం పేతురుపత్రికలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు అని ప్రారంభించాడు. యేసుక్రీస్తు అని ప్రారంభానికి కారణం ఏంటో తెలిసిన? ఆయన ఆది అంతము లేనివాడు అని అర్థం. ఈ రోజున నేను నాతో సహా, అనగా పేతురుతో సహా మనందరం
ఆయన దయ చొప్పున, ఆయన కనికరం చొప్పున ఆయన మనకు నరములు, కండరములు, ఎముకలు, రక్తము, వయస్సు, ఎదుగుదల, ఆత్మ అన్నీ ఆయనిస్తే బతుకుతున్నామని, ఆయన లేకుండా ఇప్పుడు ఈ పత్రికలో సంగతులకు ఆధారం ఏమీ లేదు అని, మనందరికీ దిక్కు క్రీస్తే అని ఆయన్ని పెట్టి ప్రారంభించాడు. ఎక్కడైనా చూడండి, పాత నిబంధనలో కూడా యెహోవా అనే ప్రారంభంతోనే స్టార్ట్ అవుతుంది. ఏదైనా సరే, ఏ వాక్యం చెప్పాలన్నా, ఏ మాట చెప్పాలన్నా, కీర్తనలన్నీ కూడా మనం గమనిస్తే ఏ వాక్యం, ఏ మాట చెప్పాలన్నా యెహోవా అనే పదంతోనే ప్రారంభించేవాళ్ళు పాత నిబంధన పరిశుద్ధులు. గమనించారా? యెహోవా అంటే భయంకరుడు, యెహోవా అంటే సైన్యములకు అధిపతి, యెహోవా అంటే చాలా రోషము కలిగిన దేవుడు. ఆయన భరించడం మన వల్ల కాక కొత్త నిబంధనలో ఆయన ప్రభువు, దేవుడు అనే పదాలు ఉపయోగించారు. యెహోవా అనే పదాన్ని ఉపయోగించడానికి కూడా గడగడ వణికిపోయారు. గమనించారా? ఈ రోజున కృప వెంబడి కృప కలిగిన వాడై, ఆయన దీనుడై మన మధ్యలోకి వస్తే, ఈ రోజున మన వేషాలు అంతా ఇంత కాదు. జీవము గల దేవుడు పరిశుద్ధాత్మను ఉపయోగించుకొని, పరిశుద్ధాత్మ ద్వారా ఆదిమ అపోస్తులను దర్శించి, అపోస్తులను మరి ఎన్నిక చేసుకొని, పిలుచుకొని, పరిచర్య అప్పగించుకొని, వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడుతుంటే ఈ వాక్యాలు చదివి వెంటనే మర్చిపోయే భ్రష్టాత్మ చేత కొట్టుకులాడుతున్నాం మనం. గమనించారా? మర్చిపోవడానికి వీలు లేనటువంటి జ్ఞాపకం చేసుకొని, పలుమార్లు జ్ఞాపకం చేసుకొని, భయపడుతూ నేర్చుకోవలసిన దేవుని మాటలు ఇవి. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా అపోస్తులను ఆత్మచేత నింపి, ప్రతిష్ఠితుల ద్వారా దేవుని సంఘానికి, ఆయన ప్రజల కొరకు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఒక దాసుడు ఎలాగుంటాడో తెలిసినా? దాసునికి ఏ గుణాలు ఉంటాయో తెలిసినా? దాసుడు అనే మాటకు అర్థం తెలిసినా? పిల్లలారా, దాసులు అనే మాటకు అర్థం ఏంటో తెలిసినా? దాసుడు అంటే కొనబడినవాడు. దాసుడు అంటే స్లేవ్, అంటే పౌరసత్వం లేనివాడు. స్వతంత్రత ఉండదు, సొంత నిర్ణయం తీసుకోవడానికి వీలుండదు. యజమాని యొక్క ఆలోచనే, యజమాని యొక్క చిత్తమే మన చిత్తం. ఎక్కడికి పారిపోవడానికి వీలుండదు. కొట్టినా తిట్టినా స్పందించడానికి వీలుండదు. లోబడాల్సిందే, లోబడి అప్పగించుకోవాల్సిందే. గమనించేలా, ఒకవేళ పారిపోవాలని చూస్తే ఆ రోజుల్లో స్లేవ్స్ని పట్టుకొని సిలువ వేసేవాళ్ళు. ఇవన్నీ కూడా మొదటి శతాబ్దపు ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు, బానిసల పరిస్థితులు. గమనించారా? ఇతరులు పారిపోకుండా ఉండాలంటే, ఎవడైనా ఒకడు పారిపోతే వాడిని సిలువ శిక్ష చేసి చిత్రహింసలు పెట్టి చంపేసేవాళ్ళు. గమనించారా? వాళ్ళను కొట్టినా తిట్టినా కూడా ఎదురు స్పందించడానికి ఉండదు. ఎవరు కొనుక్కుంటే వాళ్ళకు లోబడి బానిసలుగా అప్పగించుకోవాలి. గమనించారా? వాళ్ళకొక దేశం అంటూ ఏది ఉండదు. వాళ్ళు ఏ దేశానికైనా బానిసలుగా కొనిపోవచ్చు. గమనించారా? బానిసల జీవితంలో ఎలాంటి ప్రతిస్పందన, ఫీలింగ్స్ ఎవ్వరూ కూడా పట్టించుకోరు. ఇవి బానిసలకు ఉన్నటువంటి గుణాలు. గమనించారా? వాళ్ళు మొట్టమొదట యజమానుల చేత కొనబడతారు, అమ్మబడతారు. ఎవరు పడితే వాళ్ళు కొనుక్కుంటారు, అమ్ముకుంటారు. దేవుని వాక్యం చెప్తుంది, మనందరం కూడా యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన జనాంగమని యేసయ్య చెప్తున్నాడు. యేసయ్య కొన్నది దేనికో తెలుసా? నిన్ను బానిసత్వం నుండి నిన్ను స్వతంత్రునిగా చేయడానికి ఆయన కొన్నాడు. గుర్తుపట్టారా? నిన్ను బానిసగా ఉండడానికి ఆయన కొనుక్కోలా, నిన్ను స్వతంత్రునిగా చేయడానికి కొనుక్కున్నారు. ఈ లోకంలో చాలామంది కొనుక్కుంటారు బానిసలని, కానీ వాళ్ళని వాడుకుంటారు. వాళ్ళని వాళ్ళ సొంత పనుల కొరకు వాడుకుంటారు. ఐగుప్తులో ఇశ్రాయేలీల్ని బానిసలుగా వాడుకున్నారని బైబిల్లో చెప్పబడింది.
గమనించారా? లేవి పుస్తకంలో 25:39లో బేదలను నీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు కొనబడిన వాళ్ళు కనుక వస్తే వాళ్ళని బానిసల్లాగా సేవ చేయించుకొనకూడదు అని రాశాడు. లేవీలకు చెప్పాడు, యాజకులకు చెప్పాడు. కొనబడిన బానిసలు ఒకవేళ మీరు కొనుక్కుంటే అతనిని స్వతంత్రునిగానే చూడండి కానీ బానిసలుగా చూడకూడదు అని రాశాడు. గమనించారా? సొలొమోను రాజు అయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను దాసులుగా ఆయన చూడలేదు అని రాసుంది. ఆయన గొప్ప గొప్ప ఉద్యోగాలు పనులను కల్పించి ఇశ్రాయేలీలకు విలువిచ్చాడని 1 రాజుల పుస్తకం 9వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడింది. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందుకనే కొత్త నిబంధనలో కూడా కొలసీ పత్రిక 12:13లో యూదులైనను గ్రీకు దేశస్థులైనను భేదమేమీ లేదు కానీ మనందరము కూడా ఒక్క శరీరమై ఒక్క యేసు క్రీస్తు ద్వారా రక్షించబడి మనందరము కూడా స్వతంత్రులమని రాయబడి ఉంది. గమనించారా? గలతీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనలను దాసులుగా చేసుకుని క్రీస్తు యేసును కలిగిన స్వతంత్రమును, గమనించారా? యేసుక్రీస్తు కలిగిన స్వతంత్రాన్ని మనకిచ్చాడంట. గమనించారా నాన్న? దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనము ఇదివరకులాగా పాపమునకు దాసులముగా ఉండకూడదని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో మేము క్రీస్తువుకు దాసులమని ఎరిగి, మేము అంటే 12 మంది అపోస్తులు. గమనించారా? దేవుని చేత పిలువబడి ఏర్పరచబడిన వాళ్ళు, ఇళ్ళు వాకిళ్ళు విడిచిపెట్టిన వాళ్ళు, తల్లిదండ్రులను ద్వేషించిన వాళ్ళు, బంధుమిత్రులందరినీ విడిచిపెట్టి దేవుని చిత్తమే అని దేవునికి బానిసలుగా అప్పగించుకున్న వాళ్ళు, మన యజమానైన యేసుక్రీస్తు యొక్క చిత్తమే వాళ్ళ యొక్క చిత్తముగా భావించి వెంబడించి అప్పగించుకొని నడిపించబడిన వాళ్ళు అపోస్తులుడు. అందుకని ఎఫెసీ పత్రిక 6:6లో మేము క్రీస్తునకు దాసులమని ఎరిగి అని రాశాడు. గమనించారా? యేసుక్రీస్తుకు దాసులు కానీ పాపానికి దాసులు కాదు. గమనించారా? రోమాపత్రికలో 6వ అధ్యాయంలో 6 ఆ ప్రాంతాల్లో రాయబడిన మాటలు ఏంటో తెలిసిన? మనము పాపమునకు దాసులముగా ఉండకూడదు అని రాశాడు. మనము ఇక మీదట పాపమునకు దాసులము కాదు అని రాశాడు. గమనించారా? కొలసీ పత్రిక 3వ అధ్యాయం 22-24లో ప్రభు అయిన యేసుక్రీస్తునకు మేము దాసులము అని రాశారు. గమనించారా? గలతీ పత్రిక 4:8-9లో మనము మూలపాఠములకు దాసులము కాదు, మనుషుల ఆచారాలకు దాసులము కాదు. గమనించారా? తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో దురాశలకు మరి దుష్టత్వానికి అసూయలకు భోగేచ్ఛలకు దాసులమై ఉండరాదు అని రాశాడు. గమనించారా? 2 పేతురు పత్రిక 2:19లో భ్రష్టత్వములకు మనము ఇంతకుముందు దాసులమై ఉన్నాము అని రాశాడు. గమనించారా? ఎవరికి అర్థమైంది చెప్పండి? ఈ రోజుల్లో గుర్తుపట్టే వాళ్ళు ఎవరూ లేరు. అందుకనే 1 పేతురు పత్రిక 1:18-19లో వెండి బంగారముల వంటి క్షయవస్తుముల చేత మనం విమోచించబడలేదు కానీ అమూల్యమైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మనందరము కూడా విలువ పెట్టి కొనబడిన వాళ్ళం, విమోచించబడిన వాళ్ళమని పేతురు రాశాడు. గమనించారా? తీతు పత్రిక 2:14లో సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తు అయిన ప్రజలుగా చేసుకున్నాడంట దేవుడు. గమనించారా? సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన, సత్క్రియలు అంటే దేవుడు సిద్ధపరిచిన క్రియలు, సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి దేవుని ప్రజలనంట దేవుడు తన కోసం పవిత్రపరుచుకొని పరిశుద్ధపరుచుకున్నాడంట. గమనించారా? కొనబడిన వాళ్ళంటే ఎలాగుంటారు గుర్తుపట్టారా? మీ దేహం మీది కాదు, దేవుని చేత మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. గమనించారా? మనందరం కూడా దేవుని చేత కొనబడ్డాం. మనం దేవునికి బానిసలం.
గమనించారా పిల్లలారా? ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఏమై ఉన్నామో తెలుసుకునేటువంటి బతుకులు లేవు. కానీ పేతురు, నేనేమై ఉన్నానో తెలుసా, నేను దేవునికి దాసుడను. గమనించారా పిల్లలారా? ఎప్పుడైనా మన జీవితంలో నేను ఒక దాసుడిని, నేను ఒక పనివాడిని, నేను దేవుని చేత కొనబడిన వాడిని, నాకు స్వతంత్రత లేదు అని ఎప్పుడైనా చెప్పారండి? ఎప్పుడైనా ఈ మనస్సాక్షి మనలో ఉంటుందా? నాకు అసలు పౌరసత్వం లేదు, నాకు స్వతంత్రత లేదు, నాకు సొంత నిర్ణయం తీసుకునే అధికారం లేదు. ఇప్పుడు జైల్లో ఖైదీలు ఎట్టుంటారు చెప్పండి? వాడు సొంత నిర్ణయం తీసుకోగలరా? వాళ్ళు ఎటు పడితే అటు పారిపోగలరా? అంటే క్రీస్తుకి ఖైదీ, నేను క్రీస్తుకు ఖైదీని అని రాశాడు అపోస్తలుడైన పౌలు. ఒక ఖైదీలాగా దేవుని చేతిలో ఉండి బతకడానికి, ఎన్ని కొట్టినా తిట్టినా స్పందించడానికి వీల్లేదు. దేవునికి మాత్రమే లోబడి ఉండాలి, ఆయన చెప్పిన పని చెయ్యాలి. ఇది దాసుని స్వరూపం అంటే. అందుకని పేతురు సంఘానికి చెప్తున్నాడు, అయ్యా, ఈ పత్రిక దేవుని ఆత్మ నా చేత రాయించినా ఒకవేళ మీరు నాయంక చూస్తారేమో, నన్ను చూడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. నన్ను పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి రాయించిన లేఖనాలు ఇవి. పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేశాడు. దీన్ని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అప్రూవల్ చేసి ఈ లేఖనాలన్నీ కూడా నాకు ఇచ్చాడు. మీరు ఎవరి వైపు చూడాలో తెలిసినా క్రీస్తు వైపు చూడండి. పేతురు క్రీస్తును ప్రత్యక్షపరుస్తున్నాడు. పేతురు తన జీవితంలో పేతురు ఏమై ఉన్నాడో, నేనేమై ఉన్నానో అది క్రీస్తే కారణం అని తను తాను ప్రత్యక్షపరుచుకొని, తను తాను బయలుపరుచుకొని చూపించుకుంటున్నాడు. గుర్తుపట్టారా? ఈ రోజుల్లో ఎవరు కాళ్ళే నేను గొప్పోడిని మనుషుల కంటికి కనబడడానికి ఇంపుగా సొంపుగా తయారయ్యి. గమనించారా? బైబిల్లో ఎప్పుడైనా చూసారా మీరు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను చూడండి. మనుషులను సంతోషపెట్టు వారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక. చూసారా? కంటికి కనబడే వేషాలన్నీ కూడా మనుషులను సంతోషపెట్టేవి. గుర్తుపట్టారా? కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు. యేసుక్రీస్తుకు దాసుడు సేవకుడు అయినటువంటి వాడు ఎక్కడా కూడా తన అందమైన ఫోటోను కానీ, తన టక్కు టైని కానీ, తన ఒళ్ళు శరీరం కానీ చూపించుకునే అర్హత లేదు. అతను ఎవరో తెలిసిన కొనబడిన దాసుడు, సర్వెంట్. పరలోకం నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? ఇవాళ పాస్టర్లో 2-3 ఉంగరాలు, చైన్లు, బ్రాస్లెట్లు, ఏమండి, మనుషులందరిలో హెచ్చుగా సపరేట్గా కనపడేటట్టు డ్రెస్సు, రంగు వస్త్రాలు. ఆయన మాట్లాడంటే రంగు వస్త్రాలు. ఏమండి, తెల్లని ప్రతిష్ఠ వస్త్రాలు కొనుక్కోకూడదా? తెల్లని వస్త్రాలు వేసుకొని సినిమా థియేటర్లో నుంచోగలవా? తెల్లని వస్త్రాలు వేసుకొని తాగుబోతుల బ్రాందీ షాపుల దగ్గర నుంచోగలవా? తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళు దేవుని పిల్లలని ప్రపంచానికి గుర్తు. ఒక ప్రతిష్ఠ వస్త్రం నువ్వు ఎక్కడ పడితే అక్కడ నిలబడనీయకుండా కాపాడుతుంది. రంగు వస్త్రాలు వేసుకుంటే అన్యజనుల వలె రంగు వస్త్రములు వేసుకున్న వారిని నేను శిక్షించెదను అని చెప్పాడు. తెల్లని వస్త్రములు. యేసయ్య ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఎన్నడూ ఉతకని చాకలవాని సబ్బు చేత ఉతకబడిన తెల్లగా మెరుస్తున్న తెల్లని వస్త్రాల వలె దగదగ మెరిసిపోయాడని రాయబడి ఉంది. దేవదూతలు తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. రక్షించబడిన పరిశుద్ధులు, వారు ప్రకటన పుస్తకంలో రాయబడి ఉంది, వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకొనిరి అని రాయబడి ఉంది. జయించిన వారికి గుర్తు తెల్లని వస్త్రాలు. అన్ని జనుల వస్త్రాలు వంటి వస్త్రాలు ధరించుకుంటే నువ్వు ఏ సందులో ఎవరి మధ్యలో నువ్వు నిలబడుతున్నావో ఎవడికి తెలుసు? ఒక ఎన్నిక చేయబడిన పరిశుద్ధులు వేరై బ్రతకాలి, వేరై జీవించాలి. ఈ రోజున దేవుని వాక్యం
ఏమర్థమైంది? గమనించారా? గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే పేతురుని దేవాది దేవుడు ఎలా పిలిచాడో చూడండి. పేతురు అనే మాట హీబ్రూ లాంగ్వేజ్, అది హీబ్రూ భాషలో, క్షమించండి, పేతురు అనే భాష గ్రీకు భాషకు సంబంధించిన పేరు పేతురు. సీమోను లేకపోతే సీమోను పేతురు అని రాశాడు. గమనించారా? సీమోను పేతురు అనంటే సీమోను అనే మాట హీబ్రూ భాష. సీమోను అనే పేరు హీబ్రూ లాంగ్వేజ్. పేతురు అనే పేరు గ్రీకు లాంగ్వేజ్. కేఫా అనే పేరు అరామిక్ లాంగ్వేజ్. చూసారా? పేతురు, సీమోను. మీరు కావాలంటే అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకోవచ్చు. అక్కడ యెరూషలేము వెళ్ళినప్పుడు అక్కడ సీమోను అని పిలిచాడు. మీరు చదువుకోండి. నేను సమయం లేక రెఫరెన్సులు చదవట్లేదు, నాకు టైం సరిపోవట్లేదు. గమనించారా? సీమోను పేతురు అని రాయబడింది, సీమోను అని రాయబడింది, కేఫా అని రాయబడింది. యోహాను సువార్త 1:42 కూడా చదువుకోండి. ప్రభు పేతురుని పేరు పెట్టి పిలిచాడు, కేఫా అని. కేఫా అనే పదం అరామిక్ పదం. గమనించారా? 3 పేర్లు పెట్టి పిలిచాడు దేవుడు. ఎవరి కోసమో తెలిసినా? అపోస్తులుడిగా ఎన్నిక చేసుకొని పేతురుని పిలుచుకున్నాడు దేవుడు. ఎవరి కోసమో తెలిసినా? మన కొరకు, సంఘము కొరకు ఎన్నిక చేసుకొని పిలుచుకున్నాడు. తన దాసుని అడ్డం పెట్టుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గమనించారా? అలాంటి దాసుడు ఏమని పిలుస్తున్నాడో తెలిసినా? అలాంటి దాసుడు, అయ్యా నేను ఒక సర్వెంటుని, నేను ఒక దాసుని అని చెప్పుకుంటున్నాడు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, నేను మళ్ళొకసారి పేతురు 2వ పత్రిక 1వ వచనాన్ని చదువుతాను. చూడండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలే అమూల్యమైనటువంటి విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. గమనించారా? చాలా జాగ్రత్తగా మనం గుర్తుపట్టాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు పేతురు? ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? మనం గమనించినప్పుడు పేతురు ఇదిగోండి, గలతియా, కపదోకియా, ఆసియా, బితునియా, పోంతు. గమనించారా? ఈ 5 ప్రాంతాల్లో ఉన్నటువంటి యాత్రికులైన పరిశుద్ధులకు రాస్తున్నాడు ఈ పత్రిక. దేవునికి మహిమ కలుగునుగాక. రాస్తూ ఎలాంటి వాళ్ళ గురించి ప్రస్తావిస్తున్నాడంటే, విశ్వాసములో వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసినా? మావలే అమూల్యమైన విశ్వాసము అని రాశాడు. మావలే అనే మాట చాలా విలువైంది. అంటే ఆదిమ అపోస్తులకు దేవుడు విశ్వాసాన్ని బట్టి ఏ విలువిచ్చాడో చూసారా? ఒక పాపిని దేవుడు పిలిచినప్పుడు అపోస్తులను పరిశుద్ధపరిచి దేవుని గుణముల చేత అలంకరించి లోకంలో ఏ పాపము కూడా ముట్టడానికి వీలు లేనంత పరిశుద్ధునిగా చేసి క్రీస్తునకు దాసులుగా చేసుకొని ఆయన గుణములు ఇచ్చి అలంకరించుకున్నటువంటి దాసుడు. గమనించారా? ఇప్పుడు ఇదంతా, ఈ గుణములన్నీ ఎలా ఇచ్చాడంట? అపోస్తులకు విశ్వాసము ద్వారా దేవుడిచ్చాడంట. ఇప్పుడు ఈ 5 ప్రదేశాల్లో, గలతీ, కపదోకియా, బితునియా అనే ప్రాంతాల్లో, 5 ప్రాంతాల్లో ఉన్నటువంటి విశ్వాసులు ఎలాంటి విశ్వాసులు తెలిసినా? అపోస్తులకు యేసు ప్రభు ఏ విశ్వాసాన్ని ఇచ్చాడో
అలాంటి సమానమైన అమూల్యమైన విశ్వాసము. గమనించారా? విశ్వాసం ద్వారా అపోస్తులు ఏ జీవితం చేశారో అలాంటి జీవితానికి ఎన్నిక చేసిన విశ్వాసము అదే కొలత ప్రకారంగా అపోస్తులకి ఎలాంటి విలువను ఇచ్చిందో సంఘానికి కూడా అదే విలువనిచ్చినటువంటి విశ్వాసము. గమనించారా? మాకు దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఏ గుణాన్ని, ఏ విశ్వాసాన్ని, ఎంత విలువైన విశ్వాసాన్ని దేవుడు మాకిచ్చాడో అదే విశ్వాసాన్ని మీకు కూడా ఇచ్చాడు అని చెప్తున్నాడు. గమనించారా? గుర్తుపట్టగలుగుతున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం గమనించుకున్నప్పుడు ఇక్కడ మాట్లాడే మాట మనం చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఈ దాసుడుగా పిలువబడిన సీమోను పేతురు ఏ నీతిని బట్టి విశ్వాసం వచ్చింది అనంటే దేవుని యొక్కయు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు అని రాయబడింది. ఇక్కడ మనం గమనిస్తే మనకు అర్థం కావలసినటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ఇక్కడ ఈ పదాలు చదువుతున్నప్పుడు మనకి విడదీసినట్టుగా ఉంది. తండ్రి వేరు, కుమారుడు వేరు అన్నట్టుగా విడదీయబడినట్టుగా ఉంది. కానీ తీతు పత్రికలో రాసి ఉంది. తీతు పత్రిక నాకు గుర్తు రావట్లేదు. తీతులో 3వ అధ్యాయంలో అనుకుంటాను, చూడండి నాన్న. లేకపోతే తీతు పత్రికలో 3వ అధ్యాయము లేకపోతే 2వ అధ్యాయమా? పరిశుద్ధులైన తండ్రి నీకు స్తోత్రం నాయన. తీతు పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనమా? మన తండ్రి యేసుక్రీస్తు, ఆ పదం చెప్పునానా? 4వ వచనమా? 3వ వచనం. కాదు నాన్న, నాకు కావలసిన మాట అందలేదు. ఇక్కడ చూడండి, 2:13, 2:12-13 తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. చూడండి, ఇక్కడ పదాలేమో పేతురు పత్రికలో పదాలేమో విడదీసినట్టుంది. అంటే దేవుని యొక్కయు మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి అని ఉంది. ఇదే మాట తీతు పత్రికలో 2:13 ఏమంటాడంటే మహాదేవుడును చూడండి, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. అంటే ఇదంతా ఒకే పదం. అంటే దేవుడన్నా యేసుక్రీస్తే, రక్షకుడైన యేసుక్రీస్తు అన్నా ఆయనే. గమనించారా నాన్న? ఈ పద వేరియేషన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ 2వ పేతురు పత్రికలో ట్రాన్స్లేట్ చేసినప్పుడు దేవుని యొక్కయు రక్షకుడైన క్రీస్తు యొక్కయు నీతిని బట్టి అని రాసి ఉంది. కానీ ఇదే మాట తీతు పత్రిక 2:13 ఏమనుంటుంది? అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. అంటే ఈ 2 పదాలు ఒకటే. వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ 2 పదాలు ఒకటే. అంటే ఇప్పుడు ఏ నీతిని బట్టి మనకు అమూల్యమైన విశ్వాసం వచ్చింది
అని అంటే దేవుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మనలోకి అమూల్యమైన విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం ఎవరికి ఇచ్చాడంట? సంఘానికి ఇచ్చాడు. చెదిరిపోయి ఆయా ప్రాంతాల్లో మరి చెదిరిపోయి ఉన్నటువంటి మనం మొదటి పేతురుపత్రికలో చదువుకుంటున్నాం కదా, నేను చదువుతాను చూడండి. పోంతు ఏర్పరచబడిన వారికి అనగా పోంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిపోయిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది, మీకు కృపా సమాధానం విస్తరిల్లునుగాక. గమనించారా? వీళ్ళంతా చెదిరిపోయి ఉన్నారంట. చెదిరిపోయి కొట్టబడి ఏడ్చబడి అక్కడక్కడక్కడక్కడక్కడ దాక్కున్నటువంటి సంఘాలకు పేతురు రాస్తున్నాడు. వాళ్ళకి ఎలాంటి విశ్వాసం ఉందంట? అపోస్తులకు ఏ విశ్వాసం ఉందో అలాంటి అమూల్యమైన విశ్వాసం. ఆ విశ్వాసం అపోస్తుల్ని ఏ స్టాండర్డ్లో తీసుకొచ్చింది? తల్లి, తండ్రి, ఆస్తి పాస్తులు, ఈ లోకాశలు, శరీరాశలు, ఇష్టాలు అన్నిటిని చంపుకొని ఒక బానిసలాగా దాసుని స్వరూపాన్ని ధరించుకొని దేవునికి చిత్తమే నా చిత్తమని దేవుని చిత్తం చేయడానికి అప్పగించుకున్న శరీరాలు. వింటున్నారండి? అర్థమవుతుందండి? అంటే అపోస్తులను దేవుని నీతి, వాళ్ళకి ఇవ్వబడినటువంటి విశ్వాసం ఆ జీవితాన్ని ఇచ్చింది. ఇప్పుడు సంఘానికి ఏ జీవితం ఇచ్చింది? ఈ రోజున సంఘాలు ఎట్టున్నాయి? క్రిస్టమస్లు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు. ఏమండి, ఏం చెబుతామండి? మీరు ఎవరిని వెంబడిస్తున్నారో మీ మనస్సాక్షికి బుద్ధి జ్ఞానం ఉంటే పరీక్షించుకోండి. వాక్యాన్ని బట్టి మీకెవడు బుద్ధి చెబుతాడు? మీరు శరీరాన్ని బాగు చేసుకోవడానికి లంచానికి మంచం ఇచ్చినట్టుగా మీ బతుకుల్లో రాజీ పడే బతుకు, మీ ఇష్టాలని కోరికలను నెరవేర్చుకోవడానికి మీకు నచ్చిన సేవకుల దగ్గరికి వెళ్ళి ఆశించి బతుకుతున్న భ్రష్టమైన బ్రతుకులు నీకెక్కడదండి? నీకు బుద్ధేవుడు చెబుతాడు అంటే దేవుని సత్యాన్ని ఇంతవరకు మీ హృదయాలకి అర్థం చేసుకునే కృప, అపోస్తులను ప్రతిష్ఠితులను వెంబడించేటువంటి మనసు మీ మనస్సాక్షికి ఇంకా దేవుడు ఇవ్వలా. అంటే ఇంకా మీకు సరైన మారు మనసు ఇంకా దేవుడు ఇవ్వలా. అర్థమవుతుందండి? ఏమర్థమైద్దో దేవునికే తెలియాలి, మీకు తెలియాలి. గమనించారా? ఈ ఉదయకాలంలో దేవునికి స్తోత్రం, నా టైం అయిపోయింది. ఈ ఉదయకాలంలో దేవుని పిల్లరా, ఒక తండ్రిగా, దైవజనుడిగా మిమ్మల్ని నేను బతిలాడుకుంటున్నాను. ఎలాంటి వాళ్ళు మీకు బోధకులు? ఏవండి, దేవుడు పేతురుకి సంఘాన్నే అప్పగించాడు. 12 మంది శిష్యుల్లో ఒక ప్రధానమైనటువంటి శిష్యుడిగా దేవుడు చేశాడు. 12 మంది శిష్యుల్లో ఒక ఘనత వహించిన లీడర్గా పేతురుని ఎన్నుకున్నాడు. గమనించారా? అంత ప్రతిష్ఠితులు దేవుని చేత, సృష్టికర్త చేత ఎన్నిక చేయబడినోడు అంటాడు, సంఘం ఎదురుకొచ్చి నేను ఒక బానిసనమ్మా, క్రీస్తుకు బానిసను, నేను ఒక పనివాడినమ్మా, మిమ్మల్ని అందరినీ కూడా కాపాడి దేవుని ఎదుట లెక్క చెప్పి అప్పగించుకునే ఒక దాసుణ్ణమ్మా అని బతికినవాడు పేతురు. ఈ రోజున సంఘాల్లో పాస్టర్లు ఎట్టున్నారు చెప్పండి? మీరు వెళుతున్న సంఘాల్లో దైవజనులు ఎలాగున్నారు చెప్పండి? ఏమో, మీ మనస్సాక్షికే అప్పగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని చూసుకుంటాడు. దేవుడు మీ హృదయాలు, నా ప్రభు యొక్క ఆత్మ మీ హృదయాలు తెరవబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాలంలో పరిశుద్ధుడైన దేవా, 2 పేతురులో ఈ పత్రికను ప్రారంభించిన మహాదేవుడు, నీ ఎదుట నేను సాగిలు పడుతున్నానయ్యా. మాకు మంచి బోధకుడుగాను బోధించకపోతే మాకేం తెలియదయ్యా. మాకెంత చక్కగా నేర్పుతున్న దేవుడు. కొలసి పత్రిక అంతా ధ్యానాలు చేస్తున్నప్పుడు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ ఆలోచన చేత మాకు నేర్పి మంచి తండ్రిగా బోధించావు. తెలివి, జ్ఞానం, వివేకం,
కొలసీ పత్రికలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క ప్రేమలో మేము ఎదగడానికి, దుర్బోధలను ఖండించడానికి, మా సృష్టికర్త పరిశుద్ధుడని, సకలము ఆయన వలన కలిగినవని క్రీస్తును ప్రత్యక్షపరుస్తూ పౌలు కొలసీ పత్రిక రాశాడయ్యా. పేతురు ఈ 2వ పేతురు పుస్తకంలో కూడా అపోస్తులు పేతురు దేవుని ఆత్మచేత దేవుని సంగతులు తెలియపరుస్తూ మాతో మాట్లాడుతున్నారు. నాయన, ఈ అంత్య దినాల్లో ఒక దాసుడు ఎలాగుంటాడో నాయనా, క్రీస్తు దాసుని స్వరూపం ధరించుకొని ఎలాగొచ్చాడో ప్రభా, పేతురు అన్నీ కలిగి ఉన్నా నేనొక బానిసని, నేనొక దాసుణ్ణి, నేనొక పనివాడినని అప్పగించుకున్నాడయ్యా. అట్టి ఆత్మను మాకు అనుగ్రహించండి. ఒకవేళ దైవజనులుంటే అలాంటి మనసు ఇవ్వండి. తగ్గువాటి యందు మనసు కలిగి పరలోక సంబంధమైన గుణముల చేత అలంకరించబడ్డానికి కృపదయ చేయండి ఆయన. సంఘ బిడ్డలందరినీ, ఈ దినము లైవ్లోకి వచ్చిన బిడ్డలందరినీ దర్శించండి. నీ గుణముల చేత అలంకరించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడలకును, లైవ్లోకి వచ్చి ప్రార్థించిన బిడలకును, సకల పరిశుద్ధులకును, దైవజనులకును, కుటుంబాలకును, వారి పరిచర్యలకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు, వందనాలు, వందనాలు నాన్న, వందనాలు బిడ్డలారా.